అదేవిధంగా మరోవైపు గోపురాల నుండి సుప్రభాతం వింటున్నాం. అదేమిటి? కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ట ఉత్తిష్ట ఉత్తిష్టో గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. విన్నారు కదండి, చాలామంది మనం విన్నాం. దీని అర్థం ఏంటి? శ్రీరాముల వారి గురుగారు అటువంటి విశ్వామిత్రుల వారు, శ్రీరాముల వారు ఆయన ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్న సందర్భంలో విశ్వామిత్రుల వారు శ్రీరాముల వారి వద్దకెళ్ళి పదాలు చెప్తున్నారు, ఈ మంత్రాలు ఉచ్చరిస్తున్నారు. కౌసల్య సుప్రజారామ, కౌసల్యకు పుట్టినటువంటి మంచి పిల్లవాడ రామ, పూర్వ సంధ్య ప్రవర్తతే, సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది. ఉత్తిష్ట నిదురలే, నరశార్ధుల నరులలో పులి వంటి వాడా, కర్తవ్యం దైవమాహ్నికం, ఆ దైవాన్ని ఆరాధించుట నీ జీవిత లక్ష్యం అయ్యా ఓ రామ అని రాముల వారి గురుగారైనటువంటి విశ్వామిత్రుల వారు రాముల వారిని లేపుతున్నారు. ఈ విధంగా మరి ఈ అర్థం ఎంతమందికి తెలుసు అంటే కేవలం నరుడితో పాటు నారాయణ గుంపులో గోవింద అని వినడమే తప్ప ఎప్పుడైనా ఆ అర్థాన్ని మనం ఆలకించామా, ఎప్పుడైనా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశామంటే సోదరులారా సోదరులు ఎప్పుడు చేయలేదు. మేము అక్కడ కార్యక్రమం కోసం మేము వెయిట్ చేస్తున్నాము. పండితుల వారు ఇక్కడ ప్రార్థన ఆ యొక్క మంత్రాలు చదువుతున్నారు. అందులో ఒక మంత్రం చదివారు, ఓం అవ్యక్తాయ నమః అని చదివారు అనమాట. అంటే ఏంటి? కంటికి కనిపించని దైవం ఉన్నాడు, ఆయన్ని మేము కీర్తిస్తున్నామని అర్థం అనమాట. ఇది ఎన్నోసార్లు మనం వింటుంటాం, కానీ దీని అర్థం బహుశా తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయం. ఇలా చాలా మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటారు, దాని అర్థం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయం. అయితే సోదరులారా సోదరిమల్లారా, మరి చివరిగా మనము నిజంగా హిందూ ముస్లింలో చక్కటి అవగాహన ఏర్పడాలంటే మనము ముస్లిం పండుగలు ఏవైతే ఉన్నాయో రమదాన్, అదేవిధంగా బక్రీద్, ఈ రెండు పండుగల యొక్క వాస్తవికత ఏంటి, ఎందుకు జరుపుకుంటారో మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ముస్లిం సోదరులు కూడా మన హైందవ సోదరులు జరుపుకునేటువంటి పండుగల యొక్క భావన ఏమిటి, అది గ్రంథాల్లో ఏ విధంగా ఉందో ముస్లింలు కూడా తెలుసుకోవాలి. అప్పుడు హిందూ ముస్లింల మధ్య ఒక చక్కటి అవగాహన ఏర్పడుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే సోదరులారా సోదరిమల్లారా, మరి ఈ విషయము గ్రంథాల పరిజ్ఞానం లేని కారణంగానే మన పురోభివృద్ధి అనేది ఆగిపోయిందని ఒకసారి మనం చెప్పవచ్చు. చివరిగా మరి సోదరుడు కూడా ఈ విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి మనిషి, పుట్టిన ప్రతి మానవుడు మరణిస్తాడు. మరణం అనేది అవునన్నా కాదన్నా, నమ్మినా నమ్మకున్నా, విశ్వసించినా విశ్వసించకపోయినా, మరణ శాసనం ఎప్పుడైతే రాసి పెట్టబడి ఉందో మరణం వచ్చే సమయంలో అతడు కోటీశ్వరుడైనా, అధముడైనా, పేదవాడైనా, అతడు ధనవంతుడైనా, ఎవరికైనా మరణం ఆగుతుందా అండి? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపదనమాట. అక్కడ ఏంటంటే నాకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయండి, మా కూతురు పెళ్లి చేయాలి, మా కొడుకుకి జాబ్ అవసరం ఉంది, ఇంకా మేము ఇల్లు కట్టుకోవాలి, ఇంకొక ఫ్లోర్ కంప్లీట్ అవ్వాలి, తర్వాత మరణం రావాలంటే ఆగుతుందా? లేదన్నమాట. రీసెంట్లీ మేము పేపర్లో చదివాం, ఒక వ్యక్తి మంచిగా ఎంతో అందంగా ఒక ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశం రోజు గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఇలాంటి హఠాన్ మరణాలు మనం చూస్తున్నాం అనమాట. అయితే ఎందుకంటే మన జీవితం ఏదైతే ఉందో చాలా రోజులు జీవించి వెళ్ళిపోవడానికి మనం ఇక్కడ పుట్టలేదు. దైవం ఒక లక్ష్యం కోసం మనల్ని పుట్టించాడు. ఆ లక్ష్యములో ఎప్పుడు కూడా మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడు మరణం సంభవించినా ఓ దైవమా నేను సిద్ధంగా ఉన్నాను. అలా కాకుండా నేను మోసాలు చేసి దగాలు, దోపిడీలు, కుట్రలు, కుతంత్రాలు, అనేక రకాల తప్పులు చేసి ఉన్నప్పుడు అయితే యమదూతలు వచ్చినప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వంటే ఖురాన్ అంటుంది, రబ్బనా అఖ్రజ్నా నామల్ స్వాలిహన్, ఓ దాసుడా నీకు ప్రపంచంలో ఏదైతే అవకాశం ఇచ్చానో గుణపాఠం నేర్చుకునేవాడు గుణపాఠం నేర్చుకోవడానికి తగిన ఆయుష్ను మేము మీకు ఇవ్వలేదా అని దైవం ప్రశ్నిస్తాడు. కాబట్టి మనమంతా ఒక్కసారి మన ఆలోచన, ఒక్కసారి మనం ఈ విషయాన్ని ఆత్మ ప్రక్షాళన చేసుకోవాలి. మరణం సంభవించినప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా అనే ఆలోచన చూడాలి. సోదరిమల్లారా సోదరులా చూడండి, ఒక మనిషి నాది నాది అని అన్నీ కూడబెడుతూ ఉంటాడు అనమాట. చివరిగా ఆ వ్యక్తి ప్రాణం పోయినప్పుడు అతడు తన యొక్క వ్రేలుకు పెట్టుకున్నటువంటి ఉంగరం సైతము దాన్ని ఎవరైనా వదిలేస్తారండి? లేదు. ఒక వ్యక్తి ఒక మంచి భవంతిని, ఒక మేడని, ఒక బంగ్లాని కట్టుకున్నాడు, హఠాన్ మరణం చెందాడు, చనిపోయాడు. అతని డెడ్ బాడీని బెడ్రూమ్లో పెడతారా, లేక తీసుకెళ్ళి హాల్ బయటనే పెడతారా? ఎక్కడ పెడతారు చెప్పండి? హాల్ బయట పెట్టేస్తారు. ఎంతో అందంగా ఇంటీరియర్ డెకరేషన్ చేసుకున్నాడు, చాలా అందంగా ఉంది, హ్యాపీగా ఉంది. అయినప్పటికీ కూడా అతని యొక్క డెడ్ బాడీని తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? ఆ హాల్లో, ఆ బయట పెట్టేశారనమాట. ఆ వ్యక్తి ఉదాహరణకి అప్పారావు గారు చనిపోయారు, బంధువులు వచ్చారు, అప్పారావు గారు అని చెప్పారు. ఈ శవాన్ని ఎప్పుడు తీసుకెళ్తారండి, ఎప్పుడు సమాధి చేశారండి, ఈ జనాజా ఎప్పుడవుతుందండి అని. అంటే ఎప్పటి వరకైతే ఆత్మ మన దేహంలో ఉంటుందో ఆ వ్యక్తి అప్పారావు సిరాజుర్ రెహమాన్, ఏ పేర్లు అయితే ఆ పేర్లతో పిలువబడతాడు. ఎప్పుడైతే ఆత్మ వేరైపోతుందో శవము అని వారు అంటే, తర్వాత వీళ్ళు జనాజా అని, తర్వాత మయ్యత్ అని, ఈ భాషలు అక్కడ వినబడుతుంటాయి. అదేవిధంగా మరి అంత కష్టపడి కట్టుకున్నటువంటి ఆ ఇంట్లో అతన్ని కూర్చోబెడుతున్నారా? లేదని బయటికేసి గెంటేయడం జరుగుతుంది. అతడు పెట్టుకున్నటువంటి వంగరమైన ఇంకా ఏదైనా అతనితో ఎలాంటి సంబంధం ఉండదు. ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అందుకే
ఒక కవి అంటాడు, అదేమిటంటే, ఊపిరి ఉన్న నాళ్ళే ఊరిలోని వారు మావాడు అంటారు మనసా, ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా, ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా నిన్ను తాక జంకుతారు మనసా, నిన్ను తాక జంకుతారు మనసా. నాన్న నాన్న డాడీ డాడీ అనేటటువంటి పిల్లలే ఎప్పుడైతే నాన్నగారి శరీరం నుండి ఆత్మ వేరైపోయిందో ఆ శవాన్ని చూసి భయపడతారు. నా భర్త 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 అని అరిచేటటువంటి ఆ భార్య, ఆ భర్త దేహం నుండి ఎప్పుడైతే ఆత్మ వేరైపోతుందో ఆ భర్త శవాన్ని చూసి భయపడడం మొదలెడుతుంది. అదేవిధంగా చీకటి పడగానే అందరూ వెంటనే భయపడుతుంటారు, శవాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, భయం అనేది వేస్తుంది. ఎంత ధనవంతుడైనా మరి చాలామంది బట్టలు కొనేటప్పుడు బ్రాండ్ చూస్తారంట, రైమండా సియారమా చూస్తుంటారు, కానీ ఈ కఫన్ ఏదైతే అతడు చనిపోయినప్పుడు ఏదైతే బట్టలు వస్త్రాలు ధరిస్తారో దానికి ఎలాంటి బ్రాండ్ అనేది ఉండదు. ఒక్కసారి మనం ఆలోచించాలి సోదరులారా సోదరిమల్లారా. చివరికి తీసుకెళ్ళి సమాధి చేయడం జరుగుతుంది. అందుకే మరి కవి అంటాడు, నీదన్న దేహమే నిన్ను కాదని పోతే నీదనేదేది కవో మనసా, ఎవరిది ఏది కాదు ఏది నీతో రాదు వాస్తవం ఆలోచించు మనసా అంటాడు. అంటే నీదన్న దేహమే నువ్వు కాదని వెళ్ళిపోతుంది, ఇక అలాంటప్పుడు ఇక నీది ఏముంది, వాస్తవం ఏంటో తెలుసుకో అని మరి ఆ కవి తన యొక్క కవిత్వాన్ని ఈ విధంగా చెప్పడం జరిగింది. సోదరిమల్లారా, ఇవన్నీ విషయాలు మనకు తెలియవంటే తెలుసు. మనం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అరే అతడు చనిపోయాడు, నేనెందుకు చనిపోతాను, నాకెందుకు చావు అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి మనమంతా కూడా చావు కోసం మనం రెడీగా ఉండాలంటే మనలో స్వార్థము, అదేవిధంగా మనలో ఏదైతే ఈరోజు చెడులు వ్యసనాలు వ్యాపించి ఉన్నాయో వాటిని మనం దూరం చేసి అనుక్షణం కూడా మరణానికి మనం సిద్ధంగా ఉండాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ప్రతి వ్యక్తికి 3 స్నేహితులు ఉంటారు. అతడు చనిపోగానే మొదటి స్నేహితుడు దూరం అయిపోతాడు, రెండో స్నేహితుడు తన శ్మశానం వరకు వచ్చి వదిలి వెళ్ళిపోతాడు, మూడో స్నేహితుడు తను చనిపోయినా అతనితో పాటే ఉంటాడు. మూడో స్నేహితున్నే మీరు మచ్చిక చేసుకోండి, ఆ స్నేహాన్ని గురించి మీరు తెలుసుకోండి అని చెప్పారు. చనిపోగానే వెంటనే దూరమయ్యేటటువంటి మొదటి స్నేహితుడు ఎవరంటే అతని యొక్క ఆస్తి, డబ్బులు, ధనం అన్నమాట. నా జోబులో పర్సు ఉంది, నేను చనిపోతే నా పర్సు, నా ఏటీఎం కార్డ్స్ నాకు సంబంధం లేదు. నా పంట పొలాలు, బ్యాంక్ బ్యాలెన్స్తో నాకు ఎలాంటి సంబంధం ఉంటుందా? ఉండదు. మొదటి స్నేహితుడు ఐశ్వర్యం అని చెప్పారు. రెండవ స్నేహితుడు, ఆ వ్యక్తి చనిపోతే అతని సమాధి వద్దకు వచ్చి వెళ్ళిపోతారు. వారెవరంటే భార్య, పిల్లలు, బంధుమిత్రులు, ఆప్తులు, వీరు సమాధి వరకు వచ్చేసి వెళ్ళిపోతారనమాట. మూడో స్నేహితుడు ఎవరంటే కర్మలు, మనిషి చేసే మంచి చెడు ఏదైతే ఉందో ఈ కర్మలు మీతో పాటు వస్తాయి అని చెప్పారు. ఎప్పుడైతే 40 అడుగులు ఎవరైతే సమాధి చేసిన తర్వాత ఆ బంధుమిత్రులు వారు వెనక్కి తిరగడం 40 అడుగులు అవ్వగానే అక్కడ దైవదూతలు ప్రత్యక్షమవుతారు. వారిని ప్రశ్నించడం జరుగుతుంది, నువ్వు ఎలా జీవితం గడిపావు, ఎవరిని ముంచావు, ఏం చేశావు, నీ దైవాన్ని నువ్వు గుర్తించావా లేవని. అప్పుడు ఆ సమాధిలో, ఆ చీకటిలో ఎవరు కూడా మనకు ఉపయోగపడరు. అందుకే సంస్కృత వాంగ్మయం అంటుంది, ద్రవ్యాని భూమౌ పశుపచ్చగోష్ఠి, అంటే ఏ ధన సంపద వేటినైతే నువ్వు కూడబెట్టావో అది నీవు పోగానే నిన్ను వదిలేస్తుంది. అదేవిధంగా భార్య గృహద్వారి, భార్య గృహమందే ఉండిపోతుంది. జనహ శ్మశానే, జనులు శ్మశానం వరకు వచ్చి వెళ్ళిపోతారు. ఎవరు కూడా దేహాచితాయం పరలోక మార్గే, అంటే నీ దేహాన్ని విడిచినటువంటి జీవుడు పరలోకం మార్గం వైపునకు కర్మానుగోగచ్చతి జీవైక, నీ కర్మలను తీసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుందని మనకు చెప్పడం జరిగింది. సోదరులారా సోదరిమల్లారా, కాబట్టి ఈ కర్మల గురించి ఒక్కసారి మనం ఆలోచించాలి. మంచి మనసు, చూడండి, ఒక వ్యక్తి మంచి పనులు చేశాడు అనుకోండి, అతడు బ్రతికున్నప్పుడు ఏ విధంగానైతే అతడు కీర్తించబడతాడో, అతన్ని గుర్తుపడతారో, అతడు చనిపోయిన తర్వాత అతని మంచి అతన్ని గుర్తు చేస్తుంటుంది. ఒక చెడు వ్యక్తి అతడు ప్రపంచంలో బ్రతికున్నప్పుడు కూడా అతని ద్వారా నలుగురికి కీడు జరుగుతుంది, అతడు చనిపోయిన తర్వాత అలాంటి వ్యక్తి పోవడం చాలా మంచిదని అంటారు. కాబట్టి ఈ మంచి, ఏ మంచి కోసం అయితే మన గ్రంథాలు చెప్తున్నాయో ఆ మంచి రావాలంటే ఈ మంచిని సృష్టించినటువంటి దైవాన్ని మనం గుర్తించాలి. అప్పుడే మంచి ఏంటి, చెడు ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి మరి సోదరిమల్లు ఎవరైతే ఉన్నారో మరి వీరు ఏదైతే చక్కగా సందేశాన్ని ఆలకించారో, మరి నెక్స్ట్ టైం ఇంకా గ్రాండ్గా చాలా కాలనీ అందరినీ పిలిచి కూడా మన కార్యక్రమం పెట్టుకుందాం. చివరిగా నేను దైవంతో ప్రార్థన చేస్తున్నాను, సృష్టికర్తనైన దైవం మనందరికీ కూడా ఇహలోకంలో శాంతి, పరలోకంలో ముక్తిని ప్రసాదించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరిమణి లలిత గారికి, ఇతర సభ్యులు, మిత్రులు ఎవరు ఉన్నారో నాకు పేర్లైతే తెలియదు, వారందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించాలని, అదేవిధంగా ఈ సోదరులు ఎవరైతే ఉన్నారో మరి ఈ సోదరులు పూర్తి మన హైదరాబాద్కి ఒక ఆదర్శంగా హిందూ ముస్లింల మధ్య ఒక చక్కటి అవగాహన కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీరిలో ఉన్నటువంటి, ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలని దేవుడు తొలగించాలని, వారికి శాంతిని, సుఖాన్ని ప్రసాదించాలని, హిదాయత్, సన్మార్గాన్ని ప్రసాదించాలని ఈ జనప్రియ కాలనీ సోదరులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ నేను ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.